ప్రియమైన దేవుని వారలారా, దేవుడు గత కాలమంతా తన చల్లని రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ ఆదివారపు దినమున ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని అందరం కలిసి బైబిల్లో నుంచి ధ్యానించుకుందాం. పాఠంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని పాఠంలోకి వెళ్దాం. అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. పిల్లరా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయన. ప్రతి క్షణము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడుతూ తండ్రి, ఈ ఆదివారపు దినమున మీ పాద సన్నిధికి మమ్మల్ని అందరినీ చేర్చి ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాయన. కొన్ని మాటలు మా కొరకు వ్రాయబడినటువంటి బైబిల్లో నుంచి మేమందరం కలిసి ధ్యానించుకొని చుండగా తండ్రి, మీ మాటలు మేము అర్థం చేసుకొని వాటి ప్రకారము జీవించే వారిమిగా మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకుంటూ మాట్లాడుచున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ముందుగా ప్రకటించిన ప్రకారమే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఏమిటి అనేది మనం ఆలోచిద్దాం. ప్రియులారా, విశ్వాసము, క్రైస్తవుడికి ఉండాల్సింది విశ్వాసము. మరి పరిపూర్ణమైన విశ్వాసము ఏమిటి అనేది బైబిల్లో దేవుడు రాయించిన మాటలను ఆలోచించి మనం నేర్చుకుందాం. దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఒక్కొక్కటిగా మిమ్మల్ని ఆలోచింపచేసే విధంగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తా. బైబిల్ మీ దగ్గర ఉంది కనుక అందరూ ఓపెన్ చేసి చూడండి దేవుడు ఏం చెప్పాడు అనేది. ప్రియులారా, విశ్వాసము ఇది అందరికీ పరిచయమే, క్రైస్తవుడికి పరిచయమే. విశ్వాసం అంటే గంటల తరబడి ప్రసంగాలు చేస్తుంటారు ఎవరైనా సరే, భక్తుల జీవితాల గురించి తీసుకొచ్చి చదువుతుంటారు. కానీ బ్రతుకుల్లో చూస్తే అలా కనిపించదు. పిల్లారా, మన క్రైస్తవులను చూసినప్పుడు విశ్వాసానికి అర్థాన్నే మార్చిపడేశారు. బైబిల్లో దేవుడు రాయించినది ఒకటైతే వీళ్ళు చేసే క్రియలను బట్టి ఆ విశ్వాసానికి అర్థం కూడా మార్చిపడేశారు. పిల్లారా, ఎందుకు ఇలా చదువుతున్నా మీరు బైబిల్లో కొన్ని మాటలు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఈరోజు క్రైస్తవులకు ఉన్నది విశ్వాసమా మరేమిటి అనేది మనకు అర్థమవుతుంది. ప్రియులారా, అన్ని జనులు వాళ్ళు చూస్తేనే నమ్ముతారు, ఏదైనా చూస్తేనే పలాంది ఉంది అని నమ్ముతారు. శాస్త్రవేత్తలు కూడా అదే చేస్తారు. వాళ్ళకు కంటికి కనిపిస్తేనే నమ్ముతారు తప్ప కంటికి కనిపించకపోతే వాళ్ళు నమ్మరు. అందుకే వాళ్ళు దేవుణ్ణి యాక్సెప్ట్ చేయరు, దేవుని నమ్మరు. ఎందుకంటే దేవుడిగిన ఉంటే మా కళ్ళకు చూపించండి, అప్పుడు మేము నమ్ముతాము అని ఎంతోమంది హేతువాదులు లేదంటే ఈ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ పలికే మాటలు ఇవే. ప్రియులారా, దేవుడు మా కళ్ళకు కనిపించలేదు కనుక దేవుడు లేడు అని నమ్ముతున్నారు. ప్రియులారా, అయితే క్రైస్తవులు దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు, దేవుడు ఉన్నారు అని నమ్ముతారు. కానీ వారి నమ్మిక, వారి విశ్వాసం ఎలా ఉందో అనేది మనం ఆలోచిద్దాము. మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో అనేది కూడా మనం తెలుసుకున్నాము. అందుకే పరిపూర్ణమైన విశ్వాసం అనే టైటిల్ ఇచ్చాం. ప్రియులారా, ఏంటిది ఆ విశ్వాసం? ఈరోజు భక్తి ముసుగులో చూపిస్తున్నటువంటిది అది విశ్వాసమా? వీళ్ళు ఏం చదువుతారంటే, ఇదిగో ఫలాని పుల్లయ్యకు క్యాన్సర్ గడ్డ వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్ళాము, లేదంటే ఫలాని మందిరానికి వెళ్ళాము, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, క్యాన్సర్ గడ్డ మాయమైపోయింది, కావాలంటే ఇగో రుజువులు చూడండి అని డాక్టర్స్ ఇచ్చినటువంటి ఫైల్స్ అని మనకందరికీ చూపిస్తుంటారు. మీరు టీవీలలో చూసింటారు, లేదంటే ఎక్కడన్నా సంఘాలకు వెళ్ళింటే మీరు కూడా చూసింటారు. ఫలాని వారు స్వస్థత పొందారు అని ప్రజల మధ్యకు వచ్చి ఆ కాగితాలు ఇలా మనకు చూపిస్తూ, ఇదిగో డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అని మనకు చూపిస్తూ ఉంటుంటారు. పిల్లరా, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో కానీ నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశా. ఈరోజు జరుగుతున్న సమాజంలో కూడా ఇదే. ఎక్కడ చూసినా ఇదిగో మీకు నమ్మకం లేదా, ఇతన్ని స్వస్థత పొందాడు, లేదంటే ఇతడు బాగుపడ్డాడు, ఇతని ఆరోగ్యం బాగుంది అని మీకు నమ్మకం లేదా, ఇదిగో చూడండి డాక్టర్స్ రిపోర్ట్స్ చూడండి, ఇప్పుడైనా మీరు నమ్మండి అని బోధకులు చెప్పడము చాలా విచిత్రం అనిపించింది. పిల్లలారా, నిజంగా విశ్వాసం అంటే ఇదేనా?
అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇదిగో మేము ప్రార్థన చేస్తే ఇతడు స్వస్థత పొందాడు కనుక మీరు కూడా మీ ప్రార్థనల అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి, మేము ప్రార్థన చేస్తాము, మనం కలిసి ప్రార్థన చేద్దాము, దేవుడు స్వస్థపరుస్తాడు, తర్వాత మీ కానుకలు మన దేవునికి ఇవ్వండి అని సంచులు పట్టడం చూస్తుంటాం ప్రియులారా. లేదంటే మీ కానుకలు ఫలాని ఫోన్పే ద్వారా పే చేయండి అని టీవీలో స్క్రోలింగ్ రావడం కానీ, లేదంటే ఆఫర్స్ చెయ్యండి, ఫలాని కార్యక్రమం ఆఫర్స్ చెయ్యండి అని ఇలాంటివి మనము రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. 99% ఇలాంటి బోధలే ఉన్నాయి. మనం ఎప్పుడు ఇలా ఎవరిని అడుక్కోలేదు, అడగను కూడా. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించే వాళ్ళమే కానీ మనం ఒకరి దగ్గరికి పోయి ఇది సంచులు బట్టి మా సంచులు నింపండి అని చెప్పే బోధలు చేయటానికి మనం రాలేదు ప్రియులారా. ఈరోజు విశ్వాసం అనేది ఇల్లు అర్థమే మార్చేశారు. చూడండి చూడండి చూడండి, ఎన్నో అద్భుతాలు చేశారు, దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఇది చూసని మీరు నమ్మండి అని వీళ్ళు చెప్పడం మొదలుపెట్టారు ప్రియులారా. ఒకనాడు యేసుక్రీస్తుల వారు ఆయన బోధిస్తున్నప్పుడు ఒక సమాజ మందిరపు అధికారి వస్తాడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి. వచ్చి, ప్రభువా నా కుమార్తె చనిపోయింది ప్రభువా, మీరు వచ్చి నా కుమార్తెను ముట్టుకుంటే నా కుమార్తె మరలా తిరిగి బ్రతుకుతాది, కాబట్టి నా ఇంటికి రండి అని వేడుకుంటాడు యేసుక్రీస్తుల వారిని. అప్పుడు యేసుక్రీస్తుల వారు సరే పద అని వెళ్తున్న క్రమంలో అతని దగ్గరికి వచ్చి కొంతమంది ఇంటి దగ్గర నుంచి వచ్చి, బాబు నువ్వు ప్రభువును ఎందుకు వేడుకుంటున్నావు, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది కదా, ప్రభువు నువ్వు బాధ పెట్టద్దు, నువ్వు వచ్చేసేయి, మనము సమాధి కార్యక్రమం చేసేద్దాము అన్న విధంగా వాళ్ళకి చెబితే అప్పుడు యేసుక్రీస్తుల వారు చెబుతారు, నువ్వు నమ్మిక ఉంచు, నువ్వు ఎందుకు కంగారు పడతావు అని సమాజ మందిరపు అధికారితో చదువుతాడు ప్రియులారా. చెప్పి బయలుదేరతాడు తన ఇంటికి. సమాజ మందిరపు అధికారి ఇంటికి యేసుక్రీస్తుల వారు బయలుదేరినప్పుడు ఇంటి దగ్గర అందరూ గుమిగూడి గొల్లున ఏడుస్తున్నారు. ఎందుకంటే పాప చనిపోయింది కదా, 12 సంవత్సరాల పాప, 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి మరణించేసరికి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, బంధువులు ఏడుస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు అక్కడికి వెళ్ళి పేతురును, యోహానును, యాకోబును వారిని వెంటబెట్టుకొని తల్లిదండ్రులను కూడా తీసుకుని ఆ చిన్న పాపను ఎక్కడ పడుకోబెట్టారో, లేదంటే ఆ శవాన్ని ఎక్కడ పడుకోబెట్టారో అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఏమంటారంటే, ఈ పాప లేదంటే ఈ చిన్నది చనిపోలేదు, నిద్రించింది కానీ చనిపోలేదు అనేసరికి వాళ్ళందరూ అపహాస్యం చేస్తారు. ఏంటి బాబు అలా శవమై ఉంటే కళ్ళ ముందు చనిపోలేదని చెబుతున్నావేంటి, నిద్రించినది అంటున్నావేంటి అని అపహాస్యం చేస్తారు ప్రియులారా. అయితే యేసుక్రీస్తుల వారు ఆయనకు తెలుసు గనక, ఏమి జరిగిందో వాస్తవం ఆయనకు తెలుసు గనక ఆమె నిద్రించిందని చెప్పే వెళ్తాడు ప్రియులారా. ఒకసారి ఆ సందర్భం చూడండి, ఆమె చెయ్యి ముట్టుకొనగానే తిరిగి లేచి కూర్చుంటది ప్రియులారా. ఒకసారి చూడండి ఆ మాట. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 41వ వచనం నుంచి ప్రియులారా, 41వ వచనం నుంచి ఒకసారి చూడండి. యేసుక్రీస్తుల వారు వచ్చారు, ఆ చిన్నది పడుకోబెట్టిన ప్రదేశానికి వెళ్ళి అప్పుడు 41వ వచనం నుంచి, ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉందిరి. చనిపోయిన చిన్నది తిరిగి లేచి కూర్చునేసరికి విస్మయం ఉందారు, ఆశ్చర్యపడిపోయారు. ఎవరికైనా ఆశ్చర్యమే కదా, చనిపోయిన వారిని తిరిగి లేపితే ఎవరైనా ఆశ్చర్యపడాల్సిందే. ఇలాంటి అద్భుత కార్యాలు ఎవరైనా ఈరోజు చేస్తున్నారా చూడండి, మీరు ఆలోచించండి. ఎక్కడైనా సరే చనిపోయిన ఫలాని వ్యక్తిని మేము తిరిగి లేపాము, అప్పుడు చూపించు ప్రజలకు, ఇదిగో దేవుడు ఇంత గొప్ప కార్యం జరిగించాడు అని అప్పుడు ప్రజలకు చూపించు. ఒక అర్థం ఉంటుంది. ఏదో కడుపులో గడ్డంట, జ్వరమంట, బేదులంట, విరోచనాలంట, వాంతులంట, ఇవన్నీ స్వస్థత పొందారని ఇలాంటివన్నీ కథలు చెబుతున్నారే తప్ప చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపిన బోధకుడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు అయితే లేరు పిల్లరా. అయితే దేవుడు చేయడని నేను ఎప్పుడు చెప్పను. దేవుడు ఎలాంటి రోగాన్నైనా బాగు చేస్తాడు. ఆయన చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని బాగుపరిచేది, స్వస్థపరిచేది దేవుడే. ప్రజలకు అధికారం ఇవ్వలేదు దేవుడు. ఫలాని వారు ప్రార్థన చేస్తేనే నేను వింటానని చెప్పలేదు. ఎవడైనా నువ్వు దేవభక్తుడై నుండి ఆయనకు ప్రార్థన చేసిన ఆ మాట ఒకసారి చూసి మరలా ఇక్కడికి వద్దాం పిల్లారా. యోహాను సువార్త 9వ అధ్యాయం ఒకసారి చూడండి. దేవుడు చెప్పిన మాటలు
ప్రజలకు పాపం అమాయకులైపోయారు. ఈ రోజు బైబిల్ చదవలేదు, బైబిల్లో ఏం రాయించాడో తెలియదు. కనుకనే మోసపోయి అయ్యగారు ప్రార్థన చేస్తే, అయ్యగారు నెత్తి మీద చేయి పెడితే నా పాపములు పోతాయి, లేదంటే నాకు మంచి ఆరోగ్యం వస్తుందని ఇదే మాయలో ఉన్నారే తప్ప అసలు దేవుడు ఏం చెప్పాడు అనేది ఆలోచించటం లేదు పిల్లరా. ఒకసారి చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం పిల్లరా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవడైనను, బోధకుడి మాత్రమే కాదు, బోధ చేస్తున్నాడు గనక ఈ బోధకుని మాటనే దేవుడు వింటాడని కాదు. ఎవడైనను, అది ఎవడైనను దేవభక్తుడై ఉండాలా. మొదటగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. భయభక్తులు కలిగిన నీవు ఆయన చిత్తము చొప్పున జరిగించేవాడివిగా ఉండాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఇంట్లో మూల కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, కొండ మీదకి పోయి ప్రార్థన చేసినా వింటాడు, సముద్రం అడుగు భాగంలోకి పోయి ప్రార్థన చేసినా నీ మొర వింటాడు. నువ్వు ఆయన చిత్తం చొప్పున జరిగించకుండా, ఆయన యందు భయభక్తులు లేకుండానే ఏదో భయభక్తులు ఉన్నట్టు ప్రజల మధ్య కనిపించుకుంటూ ఇలా చేస్తే దేవుడు వారి మొర వినడు. అది బోధకుడైనా సరే, సంఘస్థులైనా సరే పిల్లరా. దేవుడు ప్రతి ఒక్కరి మాట వింటాడు. ఆయన పక్షపాతి కాదు. బోధకుడు మాటే వింటానని ఎక్కడ చెప్పలేదు. ఏమన్నాడంటే, మీ అందరి మాట నేను వింటాను, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నేను వింటాను అన్నాడు పిల్లారా. కానీ ఈరోజు ప్రజలు ఎలా అయిపోయారంటే, అక్కడికి వెళ్తే బాగుపడుతుంది, అక్కడికి వెళ్తే స్వస్థత వస్తుందని పరుగులో పరుగులు పిల్లారా. అదే క్యాచ్ చేసుకున్నారు ఈ బోధకులు. దండుకుంటున్నారు ప్రతి ఒక్కరిని దోచుకుంటున్నారు. యేసుక్రీస్తులాగా ఎవరైనా అద్భుత కార్యాలు చేస్తున్నారా? మీరే చూడండి, ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు ఒకరోజు ఒక చిన్నది చనిపోతే అలా పట్టుకోగానే తిరిగి లేచి కూర్చున్నది. ఎవరైనా చెయ్యమని మరి ఇలాంటివి? హాస్పిటల్స్లో ఎన్నో శవాళ్ళు ఉంటాయి, లేదంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటాము. వాళ్ళ దగ్గరికి పోయి చేయగలరా? చేయలేరు. అయితే ఇంత అద్భుతం చేసినటువంటి యేసుక్రీస్తుల వారు ఒక మాట పలికారు పిల్లారా. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ శ్వాసం గురించి మాట్లాడుతున్నాను కదా, ఎందుకంటే ఇవన్నీ మీకు యేసుక్రీస్తుల వారు ఆ చిన్నదానిని తిరిగి లేపిన తర్వాత ఒక విషయం చెబుతాడు, ఒక మాట పలుకుతాడు. ఆ మాట చదవండి పిల్లారా ఒకసారి. 5వ అధ్యాయము మార్కు సువార్త పిల్లారా, 43వ వచనము. ఒకసారి అందరూ చూడండి ఏం పలికాడు. చనిపోయిన చిన్నదానిని తిరిగి లేపినటువంటి యేసుక్రీస్తుల వారు ఏం చెబుతున్నారో ఒకసారి చూడండి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఏంది, చనిపోయిన చిన్నది తిరిగి లేచింది అనే సంగతి ఎవ్వరికి తెలియకూడదు, మీరు ఎవ్వరికి చెప్పకూడదు, మీరు ప్రచారం చేయకూడదు. ఇదిగో చూడు యేసుక్రీస్తుల వారు తిరిగి లేపాడు అని ఆ చిన్నదాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో ఇలా నిలబెట్టకూడదు అని గట్టిగా ఆజ్ఞాపించాడంట. ఈరోజు బోధకులు ఏం చేస్తారు? అందుకే నేను మొదట చెప్పింది, మన వాళ్ళ విశ్వాసం ఏంటో తెలిసిన, కడుపులో క్యాన్సర్ గడ్డ పోయింది, కావాలంటే రిపోర్ట్స్ చూడండి అని నీ కళ్ళకు పని చెబుతున్నారు పిల్లరా. ఇక్కడ యేసుక్రీస్తుల వారేమో చనిపోయిన చిన్నదాన్ని, మహా అద్భుతం కదా, చనిపోయిన వారిని ఎవరైనా తిరిగి లేపగలుగుతారా? మనిషి వల్ల కాదు, దేవుడే తిరిగి లేపాలి. తిరిగి లేపినటువంటి యేసుక్రీస్తుల వారు ఏమని చెప్పారంటే, ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు, ఈ విషయము ప్రజల్లోకి తీసుకెళ్లొద్దు అని యేసుక్రీస్తుల వారే స్వయాన చెప్పారు. ఎందుకు చెప్పారంటారు పిల్లలు? ఆలోచించండి. ఎందుకు యేసుక్రీస్తుల వారు ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడో మీకు చెబుతా. అందులోనే దాగి ఉంది విశ్వాసం అంటే ఏందో. చిన్నది చనిపోయింది అందరికీ తెలుసు, చనిపోయిన చిన్నది తిరిగి లేచింది అని కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తే ఎవడు నమ్మడు? ప్రతి ఒక్కడు నమ్మి తీరాల్సిందే, నమ్మి తీరుతాడు. మరి దేవుడు కోరుకున్నదా? ఈరోజు అందుకే కదా జ్వరం తగ్గిందండి, నేను ఫలానా వారి దగ్గరికి పోతే అని అంటే అక్కడికి బయలుదేరతారు, లేదంటే నాకు క్యాన్సర్ గడ్డ పోయిందని అంటే అక్కడికి బయలుదేరతారు పిల్లరా. మీరు అలాంటి మాయలో మీరు బ్రతకద్దు. ఎందుకంటే మహాజ్ఞానం మన చేతిలో పెట్టాడు కదా, దేవుడు కోరుకున్నట్టుగా మనం బ్రతకాలి. అందుకే ఈ విషయాలు మీకు తెలియజేస్తున్న పిల్లారా. యేసుక్రీస్తుల వారు చాలా క్లియర్గా చెప్పారు ఆ పాప గురించి, ఆ చిన్నదాని గురించి. ఈమె చనిపోయింది, తిరిగి లేచింది, ఈ విషయం మీరు ఎవ్వరికి చెప్పదని ఖండితంగా ఆజ్ఞాపించాడు.
ఆజ్ఞాపించాడు. ఆలోచించండి. మరొక సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? ఒక కుష్ఠరోగి, ఆయన చుట్టూ ఎప్పుడు జనాలు ఉండేవారు కదా. ఎందుకంటే దీనికోసమే వచ్చేవారు, స్వస్థతలు ఆరోగ్యం కోసమని పరుగులు తీసుకుంటూ వచ్చేవారు క్రీస్తుల వారి దగ్గరికి. మాటలు వినటానికి రాలేదు. చూపిస్తా ఆ మాట కూడా ఈ ప్రభులు వారే స్వయాన బలికారు. ఏమని ఆ మాట చదివి మళ్ళీ ఇక్కడికి వద్దాం ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయం. ప్రజలు ఎందుకు వస్తారు దేవుని దగ్గరికి ఒకసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనం ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ ప్రజల మనస్సు లేదంటే ప్రజల నాడి పట్టినటువంటి యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. ప్రజల మనస్సుల్లో ఏముందో యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. అయ్యో వీరు విశ్వాసులు అని యేసుక్రీస్తుల వారు మోసపోలేదు మనలాగా. యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. వాళ్ళని చూసి ఏమంటున్నారంటే, యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. సూచక క్రియలు మహత్కార్యాలు చూడకపోతే మీరు ఎంత మాత్రము నమ్మరు అని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. ఇది వాస్తవమా కాదా ఆలోచించండి. ఇది వాస్తవమే ప్రియులారా, వాస్తవమే. ఈరోజు ఎందుకు చర్చలకు పరుగులు తీస్తున్నారు? నా సంఘము 1,00,000 మంది అని చెప్పుకుంటారు. ఎందుకు? ఉపవాస పండగలు, మీ కొరకు ప్రార్థనలు చేయబడును, ఇక్కడ మీ అవసరతల కొరకు ప్రార్థన చేయబడును. అందుకే ప్రజల బలహీనత అదే ప్రియులారా. అవసరాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ అవసరాలు తీరుతాయి అని దేవుని ముసుగులో చెప్పినప్పుడు పరుగులు తీస్తూ ఉంటారు మన వాళ్ళందరూ. ప్రియులారా, మీరు ఇలాంటి విశ్వాసం కలిగి ఉండకూడదు. ప్రజలలో ఉన్నటువంటిది ఇలాంటిదే. యేసుక్రీస్తుల వారు అందుకే ఎత్తుకున్నారు. స్వస్థత చేసి కూడా మీరు ఎవ్వరికి చెప్పొద్దని కూడా ఖండితంగా ఆజ్ఞాపించాడు ప్రియులారా. మరొక సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? ఒక కుష్ఠరోగి వస్తాడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి. ఒక కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని అంటే, అప్పుడు యేసుక్రీస్తుల వారు, నాకు ఇష్టమే నాయన, నువ్వు శుద్ధుడివి కమ్ము అని తెలియజేస్తాడు ప్రియులారా. ఒకసారి చూడండి, ఆ మాట చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం ప్రియులారా, 2వ వచనం నుంచి 4 వరకు నేను చదువుతా. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. తక్షణమే ఇమ్మీడియట్గా కుష్ఠరోగం పోయింది ప్రియులారా. ఇలాంటి అద్భుత కార్యాలు మీరు చూస్తే చెప్పండి, ఎక్కడైనా సరే ఇలాంటి అద్భుత కార్యాలు ఏ సంఘాలలో జరుగుతున్నాయేమో చూడండి ముందు. అర్థమైందా? ఎవరైనా చదువుతుంటారు కదా, ఇక్కడ స్వస్థత మహాసభలు ఆయన చదువుతుంటారు కదా, ఇలాంటివి జరుగుతున్నాయో లేదో చూడండి. మీకు విశ్వాసం లేదు కనుక మీకు జరగలేదని మీ మీద నిందలు మోపుతారు బోధకులు. విశ్వాసం ఎవరికి ఉందో లేదో మీకు ఈ పాట విన్న తర్వాత మీకు అర్థమవుతుంది ఏది విశ్వాసం అనేది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ప్రభువు వారు చేసిన అద్భుత కార్యం చూడండి. ఆయన నన్ను శుద్ధినిగా చెయ్యి ప్రభువా అని అంటే ఇమ్మీడియట్గా ఆయన అవును నువ్వు శుద్ధుడి కమ్మని అంటే వెంటనే శుద్ధుడైపోయాడు పిల్లరా. అప్పుడు యేసుక్రీస్తు వారు మరొక మాట సేమ్ అదే చిన్నదాన్ని లేపినప్పుడు ఏం పలికాడో అదే మాట ఇక్కడ కూడా పలుకుతున్నాడు. ఒకసారి చూడండి 4వ వచనం. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి. ఏంటి ప్రభువా, నువ్వు శుద్ధుడిగా నన్ను చేశావు కదా, మరి ఈ విషయం నేను చెప్పొద్దా? ఇంత గొప్ప కార్యం నా జీవితంలో చేశావు, నేను చెప్పుకోవద్దా? ఇది నా సాక్ష్యము, ప్రజల మధ్య నిలబడి నేను చెప్పుకోవద్దా అని అనటానికి వీల్లేదు. యేసుక్రీస్తుల వారు చెబుతుండ్రు, నువ్వు చెప్పొద్దు నాన్న, నువ్వు చెప్పొద్దు. నువ్వు శుద్ధుడు అయ్యావా? శుద్ధుడు అయితే నువ్వేం చేయాలంటే పోయి యాజకునికి కనపరుచుకో. ఎందుకంటే పాత నిబంధన కాలంలో కుష్ఠరోగం వచ్చిన వారు మందిరంలోనికి ప్రవేశింపకూడదు. కాబట్టి నువ్వు యాజకునికి కనపరుచుకున్నావు అనుకో, నేను శుద్ధుడయ్యాను అని నువ్వు కనపరుచుకుంటే అప్పుడు యాజకుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు, రాణిస్తాడు మందిరంలోనికి. అందుకోసం నువ్వు యాజకునికి మాత్రమే కనపరుచుకోమన్నాడు. కానీ ప్రజల మధ్యకి వెళ్ళి నువ్వు బోరబెట్టి ఇదిగో ప్రభువు నన్ను శుద్ధిగా చేశాడు అని బోరబెట్టి చెప్పొద్దు నన్న అని క్లియర్గా చెబుతున్నాడు పిల్లరా, ఆజ్ఞాపించాడు. ఆయన చేసింది ఒక కార్యం కాదు, క్రీస్తుల వారు చేసింది ఒకరికి కాదు స్వస్థత. ఎంతమంది వచ్చారో అంతమందిని స్వస్థతపరిచాడు. ఎంతమంది రోగాలతో పీడింపబడుతున్నారో, దెయ్యములతో పీడింపబడుతున్నారో ప్రతి ఒక్కరిని ఎవరిని విడిచిపెట్టకుండా స్వస్థతపరిచాడు పిల్లారా. చూడండి, ఆ మాట కూడా చూడండి. ఆయన దగ్గరికి వచ్చిన వారిని అందరినీ స్వస్థతపరిచాడు. స్వస్థతపరిచి ఏం చెబుతున్నాడో కూడా చూడండి. అదే మత్తయి సువార్త పిల్లారా 12వ అధ్యాయము 16వ వచనము. ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి అంటే ఆయన దగ్గరికి వచ్చిన వారిని అందరినీ స్వస్థపరిచాడంట. తన్ను ప్రసిద్ధి చేయొద్దని వారికి ఆజ్ఞాపించెను. మరి తన్ను ప్రసిద్ధి చేయొద్దన్నాడు కనుక ఇది ప్రభు తను తగ్గించుకున్నాడని చెప్పొద్దు పిల్లారా.
అది కాదు ఆయన ఉద్దేశము. నీవు స్వస్థత జరిగింది అని నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళి ఇదిగో దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని నువ్వు చూపిస్తుంటే అప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా వస్తారు. అప్పుడు దేవుని నేను నమ్మాము అని అనుకుంటూ వస్తారు. అది విశ్వాసం కాదు, అలాంటిది విశ్వాసము కాదు అని యేసుక్రీస్తుల వారు తెలియజేయడం కొరకు ఇవన్నీ చెప్పాడు పిల్లారా. అలా నమ్మితే అది విశ్వాసం కాదు. ఎందుకంటే చెప్పాడు కదా, మీరు మహత్కార్యాలు సూచక్రియలు చూడకపోతే మీరు ఏమాత్రం నమ్మరు. అది విశ్వాసం కాదు, అది విశ్వాసం కాదు. మీరు చూచి నమ్ముతున్నారు, మీరు కళ్ళతో చూచి నమ్ముతున్నారు. అది విశ్వాసం అని ఎవరు చెప్పారు? అందుకే మనల్ని విశ్వాసులుగా మార్చడం కొరకే యేసుక్రీస్తుల వారు ఆ రోజు ఖండితంగా చెప్పారు. అద్భుత కార్యం జరిగింది కనుక నేను సాక్ష్యం పేరిట నేను స్టేజ్ మీదకి ఎక్కి నేను చెప్పుకుంటాను అని కాదు దాని ఉద్దేశము. దానివల్ల ప్రజలలో వచ్చేది విశ్వాసము కాదు ప్రియులారా. దానివలన ప్రజలలో విశ్వాసం కలగదు, ఆశ కలుగుతుంది. నాకు ఏదో వస్తుందని బయలుదేరతారు తప్ప దేవుడంటే నిజంగా ప్రేమ కలిగి వచ్చేవారు కాదు. అయ్యో పలాని చోటికి వెళ్తే నాకు స్వస్థత వచ్చింది, పలాని చోటికి వెళ్తే నాకు జాబ్ వచ్చింది, నాకు గర్భఫలం వచ్చింది అని వస్తారే తప్ప నిజముగా దేవుని కొరకు వచ్చేవారు ఉండరు పిల్లరా. ఈరోజు సమాజంలో జరుగుతుంది అదే. దేవుని మాటలు ఉన్నట్టుగా ప్రకటిస్తున్నప్పుడు, మహాజ్ఞానాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎవరు వస్తున్నారో చెప్పండి. అలా కాకుండా ఆఫర్లు చేయండి. ఇక్కడ కోకొల్లలుగా వచ్చి కూర్చుంటారు. ఆఫర్లు చేయండి. మనం ఆఫర్లు చేసామనుకో, ఇలాంటి బిజినెస్ లాగా ఇప్పుడు ప్రపంచంలో లేదంటే క్రైస్తవులు చేస్తున్నట్టుగా మనం ఆఫర్స్ చేసామనుకో కోకొల్లలుగా వచ్చి కూర్చుంటారు పిల్లరా. అలాంటి బోధన మనం చేయటానికి రాలేదు. యేసుక్రీస్తుల వారు చూపారు మార్గము. విశ్వాసం ఏందో కూడా చెప్పాడు ఆయన. ఎలాంటిది విశ్వాసము? నువ్వు చూచి నమ్మేదా? స్వస్థత జరిగింది కాబట్టి నువ్వు నమ్ముతావా, లేకపోతే నమ్మవా? మన ఇంట్లో తండ్రి ఉంటాడు. మన తండ్రి మనకు కావాల్సిన అన్ని అవసరాలనే తీరుస్తుంటాడు బాధ్యతగా, కుటుంబాన్ని పరిపాలన చేస్తూ. కాబట్టి నా తండ్రి నాకు భోజనం పెట్టాడు గనక నేను నమ్మాను, నా తండ్రి నేను అడిగింది తీసిచ్చాడు గనక నేను నమ్మాను అంటే అది నీ తండ్రిని నువ్వు నమ్మటం అంటవా, లేదంటే నీ స్వార్థంతో నీ తండ్రిని అడుగుతున్నావా? ఆలోచించండి పిల్లారా. నువ్వు స్వార్థపరుడివి గనుకనే ఇదిగో నా తండ్రి నాకు భోజనం పెట్టాడు గనుక నేను నమ్మాను. భోజనం పెట్టకపోతే పేదవాడేయండు, నీకు సరైన టైంలో భోజనం పెట్టలేకపోయాడు, అప్పుడు నమ్మవా? మరి అదే ఈరోజు క్రైస్తవం చేస్తున్నది పిల్లారా. ఎప్పుడైనా సరే బాగున్నప్పుడే దేవుడు 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 అంటారు. కష్టాలు రాగానే ఏమి దేవుడు అని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కష్టాలు వచ్చాయనుకో ఇంకా దేవుడు లేడు ఏం లేదు అన్న విధంగానే ఈ క్రైస్తవ ప్రపంచం ఉంటుంది పిల్లారా. ఆ కష్టాలు తీసేయి తండ్రి, ఆ కష్టాలు తీసేయండి తండ్రి అని దేవుని దగ్గరికి వస్తారు. కష్టాలు తీసేయద్దు అని నేను అనటం లేదు పిల్లారా. మన కష్టాలు మన బాధలు మన తండ్రికే చెప్పుకుంటాం. కానీ ఒక విశ్వాసం అనేది ఉంది. దేవుని పట్ల నీ విశ్వాసం ఎలా ఉంటుంది? ప్రజలు మిగతా వారిలాగా నీ కళ్ళతో చూసి నమ్మేవాడిగా ఉన్నావా, లేదంటే దేవుడు నిజమైన నీ తండ్రిని నమ్ముతున్నావా? ఎలా నమ్ముతున్నావు? చూసి నమ్ముతున్నావా, లేకుంటే చూడకపోయినా నమ్ముతున్నావా? ఆలోచించాలి పిల్లారా. ప్రతి ఒక్కరు ఎలా నమ్ముతున్నారో తెలుసునా? కళ్ళతో చూసే నమ్ముతున్నారు. ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు. కానీ విశ్వాసం అంటే అది కాదు. ఒకసారి బైబిల్ చూడండి. దేవుడు చెప్పిన డెఫినేషన్ విశ్వాసానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం పిల్లారా. అసలు విశ్వాసం అంటే ఏమిటి? ఈరోజు బోధకులు చెబుతున్నది లేదంటే క్రైస్తవులు పాటిస్తున్నది అది విశ్వాసమా? ఒకసారి చూడండి పిల్లారా. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవి అని రుజువై ఉన్నది అని అంటుంది పిల్లారా. రుజువై ఉన్నది. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. దేనికైతే నువ్వు నిరీక్షిస్తున్నావో అవి ఉన్నావని నువ్వు నమ్మటము. అవి నీ కంటికి కనిపించవు ఇప్పటికీ, కానీ అవి ఉన్నావి. ఈరోజు గాలి మన కంటికి కనిపించదు, అయినా మనం నమ్ముతున్నాము. గాలి ఉందని మనం నమ్ముతున్నావు బాగానే ఉంది. మరి దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను అంటారు మనుషులు, కానీ ఎలా నమ్ముతున్నావు? స్వస్థత చేస్తే నమ్ముతాడు, స్వస్థత చేయకపోతే నమ్మడు. ఏదైనా మన జీవితంలో మంచి జరిగితే దేవుని నమ్ముతాడు, లేదంటే దేవుని నమ్మడు. అందుకే యేసుక్రీస్తుల వారు స్వస్థత చేసినప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు, నాయనా మీరు ఈ స్వస్థత జరిగినప్పుడు ఎవరికి చెప్పొద్దు. ఒకవేళ ఇలా చెబితే ఏమవుతుందో తెలిసినా ఈ ప్రజలందరూ అదిగో అది జరిగింది కనుక చూసి నమ్మే వాళ్ళుగా మారిపోతారు. అది విశ్వాసం కాదు. దేవుడు అది విశ్వాసంగా స్వీకరించడు. దేనిని స్వీకరిస్తాడంటే నువ్వు చూడకపోయినా నువ్వు నమ్మాలి.
నీవు చూడకపోయినా అది ఉన్నది అని ఎలా నమ్ముతావో, దేవుణ్ణి కూడా, అదృశ్యుడైనటువంటి దేవుడు, మనము కన్నతండ్రిని చూడలేదు, దేవుణ్ణి చూడలేదు, ఎందుకంటే చూడలేము కూడా. ఇంతకుముందు పాఠాలలో చెప్పాము, ఆయన మహాశక్తి స్వరూపుడు, చూడలేము. ఈ కంటితో చూడనంత మాత్రాన లేడు అంటే ఎలా? ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఉన్నాడని నువ్వు నమ్మటమే దేవుని యందు ఈ శ్వాసం ఉంచటం ప్రియులారా. ఉన్నాడని నమ్మాలి. అదృశ్యమైన వాటిని ఉన్నవి అని నువ్వు నమ్మినప్పుడే అదే నిజమైన విశ్వాసం ప్రియులారా. ఇలాంటి విశ్వాసం ఎవరైనా ఉంటుందా? ఆలోచించండి. ఒకరోజు యేసుక్రీస్తుల వారి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక శిష్యుడు, తోమా గారు గురించి మనకు తెలుసు. తోమా గారిని గురించి క్రీస్తుల వారు ఏం చెప్పారు? మరణించిన తర్వాత నేను తిరిగి లేస్తాను అని ముందే చెప్పాడు. మరణించక ముందే యేసుక్రీస్తుల వారు ప్రజలకు చెప్పాడు, తన శిష్యులతో చెప్పుకుంటూ వచ్చాడు, నన్ను చంపుతారు యెరూషలేములో, అయినా సరే నేను సమాధిని గెలిచి 3వ రోజున తిరిగి లేస్తాను అని యేసుక్రీస్తుల వారు ముందే చెప్పారు. మరి నమ్మాలి కదా. ఒకరోజు యేసుక్రీస్తుల వారు తిరిగి లేచిన తర్వాత శిష్యులు కనపడతారు. అప్పుడు తోమా గారు మిస్ అవుతాడు, ఆ శిష్యుల గ్రూపులో లేదు. అప్పుడు ఈ శిష్యులు వచ్చి, ఇదిగో మేము ప్రభువును చూశాము తోమా అని అంటే, ఆ తోమా గారు ఏమన్నారో తెలిసిన? నా చెయ్యి ఆయన ప్రక్కలో పెట్టి చూస్తేనే తప్ప, ఆయన గాయాలు నేను చూస్తే తప్ప. ఇది గమనించండి, ఆ భాష చూడండి. నేను చూడాలి అంటుండు. నేను చూస్తే తప్ప, లేకపోతే నేను నమ్మను అని అన్నాడు ప్రియులారా. ఒకసారి చూడండి ఆ మాట. యోహాను సువార్త ప్రియులారా 20వ అధ్యాయం మనం చూస్తే 26వ వచనం నుంచి, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగుగాక అనెను. 27 తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు వీటి చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అవిశ్వాసివి ఎందుకు అయ్యావు తోమా? నాతో ఇంతకాలం ఉన్నావు, ఎన్నో అద్భుత కార్యాలు చూశావు, చనిపోయిన వాడిని కూడా తిరిగి లేపాను, అవన్నీ చూశావు, కానీ చివరికి నేను తిరిగి లేచానంటే నమ్మలేకపోయావు. ఇప్పుడు చూడు, మరి నువ్వు చూడాలన్నావు కదా, నా గాయాలను చూడాలన్నావు కదా, నీ వేలు పెట్టి చూడాలన్నావు కదా, ఇప్పుడు నాకెళ్ళి చూసి ఇప్పుడైనా నమ్ము అని యేసుక్రీస్తుల వారు ఆయనకు చెబుతారు ప్రియులారా. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. నా దేవా అని అప్పుడు యేసుక్రీస్తుల వారు పలికిన మాట అద్భుతమైన మాట. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తోమా, నువ్వు నన్ను చూశావు, నేను తిరిగి లేచానని నీకు కనపరుచుకోవాలి, కనపరుచుకున్న తర్వాతనే నువ్వు నమ్మావు. కానీ అది విశ్వాసం కాదు. ఏది విశ్వాసమో తెలుసునా? చూడకుండా నమ్మారు కదా, వారిది నిజమైన విశ్వాసము. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివింది 11:1, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు యేసుక్రీస్తుల వారు తిరిగి లేచారు. నీ కనపడనంత మాత్రాన తిరిగి లేయలేదనుకుంటే ఎలా? ఆ రోజు తోమ పొరపడింది ఇక్కడే. నేను చూస్తే నమ్ముతానన్నాడు. అందుకే క్రీస్తుల వారు, చూసి నమ్మేది విశ్వాసం కాదు, చూడక నమ్మడమే విశ్వాసము, అదే ధన్యకరమైనది అని క్రీస్తుల వారు చాలా క్లియర్గా చెప్పారు ప్రియులారా. మరి ఈరోజు ప్రజల మధ్య బోధకులు చేస్తున్నటువంటి బోధలు అలాంటివి. ఎలాంటి విశ్వాసానికి సంబంధించినవి ఆలోచించండి ప్రియులారా. మీరే ఆలోచించండి. ఎవరి మీద నిందలేయటానికి రాలేదు. బైబిల్ ప్రకారంగా ఎవరు జరిగించకపోయినా మనము నిలదీయాలా, మనం అడగాల. ఎందుకంటే దేవుని నామాన్ని అవమానపరిచేది వీళ్ళే. వీరి వల్లనే దేవుని నామం అన్య జనుల మధ్య అవమానపరుస్తుంది. ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే అంత వీరి వల్లనే ఎంత హేళనగా దేవుణ్ణి అన్య జనులు మాట్లాడుతున్నారో మనం చూస్తుండొచ్చు పిల్లరా. ఎందుకు? వీరు చేసే పనుల బట్టి దేవుడు రాయించిన మాట ఒకటైతే వీళ్ళు చేస్తున్నది ఒకటి పిల్లరా, వీళ్ళు చేస్తున్నది ఒకటి. ఇది విశ్వాసమా? యేసుక్రీస్తుల వారే క్లియర్గా చెప్పారు కదా, చూడక నమ్మిన వారు ధన్యులు అని. మరి నేను స్వస్థత చూస్తేనే నేను నమ్ముతాను, అదే నిజమైన విశ్వాసం అని నువ్వు ఎలా నమ్ముతున్నావు? ప్రియులారా, మీరెప్పుడు ఇలాంటి మోసాలలో కూరుకుపోవద్దు. ఇలాంటి బోధనలు నమ్మి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు ప్రియులారా, మీరు చేసుకోవద్దు. దేవుడు ఏం చెప్పాడో అదే ఫాలో అవ్వండి. భక్తుల జీవితాలను చూడండి, మీ జీవితాలను కూడా కంపేర్ చేసుకోండి. భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి, నా జీవితం ఎలా ఉంది అనేది ఆలోచించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది మీ విశ్వాసం ఎలా ఉంది అనేది ప్రియులారా. అలా కాకుండా ఈ రోజున క్రైస్తవ్యాన్ని మీరు కంపారిజన్ చేసుకుంటే మీరు పొరబడిపోతారు.
అయ్యో వాడికి కారు వచ్చింది, అయ్యో వాడికి మిద్దెలు వచ్చినాయి, అయ్యో వాడు స్వస్థత పొందాడు అనుకుంటా మీరు పోయారనుకో, ఇంకా మీరు కూడా అక్కడే పడిపోతారు. భక్తులను చూడండి, అందుకే భక్తులను చూస్తే అప్పుడు మీరు నిలబడతారు. యేసుక్రీస్తుల వారిని చూడండి, భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఏమైనా ఉన్నాయా? ఆలోచించండి మీరే. భూమి మీద ఉన్నప్పుడు తల వాల్చుకోవటానికి కూడా స్థలము లేదు అని చెప్పాడు యేసుక్రీస్తుల వారే స్వయాన చెప్పాడు. మరి మన బోధకులకి ఎందుకు? తల ఒక చోట కాదు, 100 చోట వాల్చుకోవటానికి ప్లేసులు ఉంటాయి. ఒక చోట కాదు, ఒక ఇల్లు కాదు, ఎంతో ప్లేసు ప్రియులారా. అందుకే నేను అనేది ఎప్పుడైనా సరే బైబిల్లో రాయబడిన భక్తులు చూడండి, అప్పుడు మన బ్రతుకులు బాగుపడతాయి, దేవుడు కోరుకున్నట్టుగా ఉంటాయి. అలా కాకుండా ఈ రోజున క్రైస్తవ్యాన్ని చూసి, బోధకులను చూసి ఇలాగా మన బ్రతుకు లేదనుకుంటే మనము కూడా పడిపోయే ప్రమాదం ఉంది ప్రియులారా, పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చూచి నమ్మటం అనేది విశ్వాసం కాదు ప్రియులారా, చూడక నమ్మటమే విశ్వాసం ప్రియులారా. మరి చూడకుంటే ఎలా నమ్మాలండి అని మీరు అనొచ్చు, లేదంటే ఎవరైనా అడగచ్చు. చూడకుండా ఏదైనా ఎలా నమ్ముతాం? మనము చూస్తేనే కదా మనం నమ్మేది అని అనుకోవచ్చు ప్రియులారా. బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. విశ్వాసం మనకి ఎలా వస్తుందో తెలుసా? మనలో ఎలా విశ్వాసం కలుగుతుందో తెలుసా? ఒకసారి బైబిల్ తీయండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి పిల్లారా. మనలో విశ్వాసం రావాలంటే, మనకు విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? చూడమనా? దేవుడు చూడమని చెప్పాడా? చూస్తే విశ్వాసం కాదని తోమాతోనే చెప్పాడు. ఆ రోజు స్వస్థతలు చేసి కూడా మీరు ఎవరికి చెప్పొద్దని కూడా ఆజ్ఞాపించాడు. మరి మనకు విశ్వాసం ఎలా కలుగుతుందని మనకు డౌట్ వస్తే దేవుడు చెబుతున్న సమాధానం పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనము, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. వినాలి, చూడడం కాదు. చూస్తే వచ్చేది విశ్వాసం కాదు, వినాలి. నువ్వు దేవుని మాటలు వింటే అది కూడా ఎవరి గురించి వినాలి? ఎవరి గురించి వినాలంటే క్రీస్తును గూర్చిన మాట వినాలి. క్రీస్తును గూర్చిన మాట వింటేనే మనకు విశ్వాసం వస్తుంది పిల్లారా. బైబిల్లో రాయబడిన మాటలన్నీ అవే, దేవుని మాటలు. ఆ మాటలు వింటే, ఆ భక్తుల జీవితాలను మనం చూస్తుంటే, వింటుంటే, చదివి లేదంటే బోధ చేస్తున్నప్పుడు వింటుంటే అప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది. అంతేగాని స్వస్థత కలిగింది గనక నేను చూశాను నాకు విశ్వాసం వచ్చిందంటే అది విశ్వాసం కానే కాదు పిల్లారా. దేవుడు అలాంటి విశ్వాసాన్ని యాక్సెప్ట్ చేయడు. మేము విశ్వాసులమే, మేము నమ్ముతున్నామంటే దేవుడు ఏమన్నాడో తెలిసిన? మేము విశ్వాసమే, మేము దేవుని నమ్ముతున్నామని అంటే ఒకసారి ఆ మాట కూడా చూడండి. దేవుడు ఏమని వార్నింగ్ ఇస్తున్నాడు ఒకసారి చూడండి పిల్లారా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం పిల్లారా, 19వ వచనము ఒకసారి చూడండి. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. ఈరోజు మనం అందరం చెప్పినట్టుగానే దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దెయ్యాలు కూడా వణుకుతున్నాయంట దేవుని నమ్మి. నువ్వేదో గొప్ప చెప్పుకోవద్దు, నేను దేవుని నమ్మాను, ఒక్క దేవుని నేను నమ్మానని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావా అంటూ దెయ్యాలు కూడా వణుకుతున్నాయి నమ్మి అని అంటున్న పిల్లరా. మరి వాటికి మనకు తేడా ఏంటిది? కింద చదువుతున్నాడు 20వ వచనంలో, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అంటే క్రియలు లేకపోతే నీ విశ్వాసము వ్యర్థము. నీ విశ్వాసము వ్యర్థము, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. ఈరోజు ఎవరిలోనైనా ఈ క్రియలు ఉంటున్నాయా? ఆలోచించండి ప్రియులారా. జాబు కోసం ప్రార్థన చేస్తాము, జాబ్ వస్తుంది, నువ్వు జాబ్కి వెళ్ళిపోతావు. మరి దేవునికి వచ్చేది ఏముంది చెప్పండి, ఆలోచించండి. సరే, నాకు ఆరోగ్యం బాగాలేదు అని ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేస్తాం. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చిన వెంటనే ఏం చేస్తాం? మళ్ళా పరుగు ఎక్కడికి? జాబు, పని, మన సొంత పనులు ఇవే. మరి దేవుని కోసం నువ్వు చేసిన క్రియలు ఏంటిది? అదే ఇక్కడ చదువుతున్నాడు యాకోబు గారు. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, నేను విశ్వాసిని అని గొప్పలు చెప్పుకుంటున్నావు. బాబు, దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. మరి దెయ్యానికి క్రియలు లేవు. దేవుని పనులు దెయ్యాలు చేయవు. అవి దేవుని పనులు ఎలా చెయ్యవో, ఈరోజు నేను విశ్వాసి అని చెప్పుకొని దేవుని పనులు ఏమి చేయకుండా ఉంటున్నావు చూడు, నువ్వు కూడా అలాంటి వాడివే. అందుకే వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, నిష్ఫలమగుతున్నదని నీకు తెలియదా
అంటే నీలో విశ్వాసం ఉంది అని ఎలా తెలుస్తుందో తెలుసునా? క్రియలు ఉంటేనే విశ్వాసం ప్రియులారా, క్రియలు ఉంటేనే విశ్వాసము. ఈరోజు ఎంతమంది స్వస్థత పొంది దేవుని కొరకు బ్రతికారో మీరు చెప్పండి. లేదంటే బోధకులనే ఆ లిస్టు చూపించి చూడండి 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 ఇలా చూపిస్తారు కదా మనకు. ఆ లిస్టు చదివిన వాళ్ళందరినీ ఇదిగో పలాని వారు గొప్పగా దేవుని కొరకు బ్రతికారు అని చూపించమని మరి కనపడరంగా. దేవుడు స్వస్థపరుస్తాడు ప్రియులారా, స్వస్థపరచడని నేను చెప్పను. నువ్వు అడిగినా అడగకపోయినా ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు. నువ్వు అడగకపోయినా నీకు భోజనం పెట్టేవాడు, నువ్వు అడగకపోయినా జాబ్ ఇచ్చేవాడు, నువ్వు అడగకపోయినా పెళ్లి చేసేవాడు, గర్భఫలం ఇచ్చేవాడు దేవుడు. అంతేగాని నువ్వు అడిగితే ఇచ్చేవాడు కాదు దేవుడు. నిజంగా ఈ బోధకులు దేవుని చాలా చిన్నగా చూపించారు, చాలా చిన్నగా, చాలా తక్కువగా చూపిస్తున్నారు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసునా? ఏ రోజైనా మన తల్లి కడుపులో నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు, దేవా నేను భూమి మీదకి వెళ్తున్నాను కనుక నాకు యాపిల్ పండు కావాలి, యాపిల్ చెట్లు వేసావా లేదా అని అడిగి వచ్చామా? లేదంటే నాకు అరటి చెట్లు కావాలి, అరటి పండ్లు తినాలి ప్రభువా, నాకు ఏమన్నా అరటి పండ్లు చెట్లు వేసి పెట్టావా అని అడిగామా? ఏ రోజైనా మన తల్లి గర్భంలో పడకముందే, అసలు ఈ భూమి మీదికి నరుడనేవాడు రాకముందే మన కోరికలు తెలుసుకున్నాడు, మన నాలుక రుచులు తెలుసుకున్నాడు, మన కంటికి కావలసినటువంటి ఎన్నో రంగులు ఆయన తెలుసుకున్నాడు. నిజంగా చెవికి వినసొంపోయినటువంటి ఎన్నో ధ్వనులు తెలుసుకున్నాడు. అవి ఆయన పెట్టాడు కనుకనే నీకు అనుభవించటానికి ఇవన్నీ ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు మన తండ్రి. నువ్వు అడగక ముందే ఇచ్చేవాడు మన దేవుడు. వీళ్ళనే మీరు అడుగుడి మీరు తట్టుడి, మీరు అడుగుడి మీరు తట్టుడి. ఇదే గోల సంఘాలలో, ఇదే గోల. అడుగుడి 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 అడుగుడి. ఏమడుగుడి? నువ్వు అడగక ముందే అన్నీ ఇస్తున్నాడు బాబు. నువ్వేం చేయాలో తెలుసునా? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు. నీకేం కావాలి? జాబ్ కావాలా? జాబ్ ఏంది? దానికి మించింది నీకు ఇస్తా. నిన్ను పోషించడమే కదా కావాల్సింది, నీకు ఆరోగ్యమే కదా కావాల్సింది, గర్భఫలమే కదా నీకు కావాల్సింది. నీకు మించింది గొప్ప బహుమానాలు నేను ఇస్తా. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు, విశ్వాసివై ఉండు. క్రియలు లేవు ప్రియులారా. నువ్వు జాబ్ కోసం ప్రార్థన చేస్తావు, ఎవరి కోసము? లేదంటే మనం ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తాం, ఎవరి కోసము? మన కోసమా దేవుని కోసమా? ఆలోచించండి. సమాజం తప్పు చేస్తుంది ఇక్కడే. క్రైస్తవ సమాజం తప్పు చేస్తుంది ఇక్కడే. ఏమిటంటే, నాకు ఆరోగ్యం ఇవ్వు దేవా, నేను లోకంలో కలిసిపోతా. నాకు జాబ్ ఇవ్వు దేవా, నేను లోకంలో కలిసిపోతా. నాకు గర్భఫలం ఇవ్వు దేవా, నేను లోకాని కోసం పెంచుతా. ఇదే బోధలు తప్ప ఎవరైనా సరే నా దేవుని కొరకు నేను బ్రతుకుతాను అని వచ్చేవారు ఎవరైనా ఉన్నారా పిల్లలు? ఆలోచించండి. కొద్ది మందిగా మీరు వచ్చారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇన్నాళ్ళు అవుతుండ్రు. దేవుని కార్యాలలో క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అని దేవుడు చెబుతుండు. అది విశ్వాసం కాదు, అది విశ్వాసం కాదు. అవసరాలకు దేవుని వాడుకునేటువంటిది ఇది. అవసరాలకు దేవుని దగ్గరికి వచ్చినటువంటిది. అది విశ్వాసం కాదు ప్రియులారా. అందుకే కింద ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఇంకా అసలు ఆ విశ్వాసం ఎలా ఉండాలో తెలిసిన మన విశ్వాసము. ఒకరోజు అబ్రహాము గారి గురించి దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. అబ్రహాము గారి విశ్వాసం ఎలాంటిదో తెలిసిన? నేను దేవుని నమ్మాను అని చెప్పలేదు అబ్రహాము గారు. క్రియలు చేశాడు ఆయన. దేవుని కొరకు క్రియలు చేశాడు, మామూలు క్రియలు కాదు. ఒకసారి చూడండి యాకోబు పత్రిక, అదే యాకోబు పత్రిక చూడండి ప్రియులారా, 2వ అధ్యాయము 21వ వచనం నుంచి దేవుడు చెబుతున్నాడు, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇస్సాకును అబ్రహాము గారు బలిపీఠం మీద అర్పించాడు కదా, అతడు క్రియ చేశాడు. నమ్మాను, నేను నిన్ను నమ్మాను దేవా, నా కుమారుని మాత్రం నేను ఇవ్వను అని అబ్రహాము గారు అనలేదు. నేను దేవా నిన్ను నమ్ముతున్నాను, నువ్వు ఒక్కడివే దేవుడని నేను నమ్ముతున్నాను కనుక నువ్వు నా కుమారుని అడిగితే నేను ఇవ్వను అని అనలేదు. తనకున్న ఏక కుమారుణ్ణి అర్పించను. అందుకే 22లో అంటుండు, విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసెననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది. అందుకే పరిపూర్ణమైన విశ్వాసము అని చెప్పింది పిల్లారా. పరిపూర్ణమైన విశ్వాసము ఎప్పుడు మనలో ఉంటుందంటే మనము క్రియలు చేసినప్పుడే, దేవుని కొరకు మనము క్రియలు చేసినప్పుడే, దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు మనం పనులు చేస్తే అదే పరిపూర్ణమైన విశ్వాసము. భక్తుల్లో ఉన్నది ఈ విశ్వాసమే. ఏ భక్తుడైనది బైబిల్లో రాయబడిన భక్తుల జీవితాలు చూడండి, ఇలాంటి విశ్వాసమే వల్ల ఉంది. వారు క్రియలు చేశారు, నిజంగా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నారు.
ఈరోజు మనలో ఉంది ఇలాంటి విశ్వాసము? క్రైస్తవ్యంలో లేదు ప్రియులారా. క్రైస్తవంలో ఇలాంటి విశ్వాసం లేదు, క్రియలు లేవు. పేరుకి విశ్వాసం మాత్రమే ఉంటుంది. దేవుని కొరకు ఏ క్రియలు చేయరు. స్వస్థత మహాసభలు, ఉపవాస పండగలు, తైలాభిషేక ఆరాధనలు ఇవి దేవుని క్రియలు కాదు. ఇవి దేవుని క్రియలు అనుకుంటున్నారేమో, అవి కాదు. పల్లె పల్లెకు వెళ్ళి మీరు సువార్త ప్రకటిస్తున్నారు చూడండి. తెలియని వారికి కూడా దేవుని మాటలు ప్రకటిస్తున్నారు. ఆ దేవుని ప్రేమను గురించి తెలియజేస్తూ ఆ దేవుని దగ్గరికి, కన్న తండ్రి దగ్గరికి కొంతమంది నడిపిస్తున్నాం చూడు. ఇవే నిజమైన దేవుని కార్యాలు. అపోస్తులు చేశారు కార్యాలు, అందుకే వారి కొరకు అపోస్తుల కార్యాలు అని ఒక గ్రంథమే రాయించాడు దేవుడు బైబిల్లో. అపోస్తుల కార్యములు అంటే ఏమిటి? అపోస్తులు 12 మంది చేసిన కార్యాలు. ఏమి చేశారు కార్యాలు? స్వస్థత 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 అని తిరిగారా? తైలాభిషేక ఆరాధన అంటే తిరిగారా? ఈరోజు మనోళ్ళు తిరుగుతున్నట్టు మీకు అన్ని అర్థమవుతుంటుంది. యూట్యూబ్లో చూస్తుంటే ఈ గ్రూపులన్నీ మీకు అర్థమవుతుంటాయి. ఇలా తిరిగారా అపోస్తులు? నిజంగా ఖాళీ నడకన ఎన్నో ప్రమాదాలు, ఇబ్బందుల్లో పడుతూ సువార్త ప్రకటిస్తూ వెళ్ళారు. క్రీస్తు మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, ఎవరైతే నమ్ముతారో వారికి నిత్య జీవం ఉంది అని చెప్పుకుంటూ బయలుదేరారు. పల్లె పల్లెకు, పట్టణాలు, ప్రతి చోటికి వెళ్ళారు. అందుకే దేవుడు వారి గూర్చి రాయించాడు అపోస్తుల కార్యాలు అని. అవి ఆ కార్యాలు చేయాలి. అబ్రహాము గారు దేవుని నమ్మాడు. ఎలా నమ్మాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక అదే చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 పిల్లరా. అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. ఇస్సాకు వలనైనది నీ సంతానము అని దేవుడు చెప్పాడు ముందే. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు గారు. ఇస్సాకు వలనే నీ సంతానం నాయన వృద్ధి చెందిస్తాను అని చెప్పాడు దేవుడు, ఆశీర్వదిస్తానన్నాడు. మరి ఆ ఇస్సాకునే బలిగా అర్పిస్తే మరి ఇస్సాకు నుంచి వచ్చే జనాంగం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించండి. మనమైతే అదే ఆలోచిస్తాం ప్రియులారా, మనమైతే అదే ఆలోచిస్తాం. కానీ అబ్రహాము గారు ఏం నమ్మారో తెలుసునా? ఇస్సాకు వలనైనది నా సంతానం అనబడునని దేవుడు చెప్పాడు మాట. ఆ మాట విన్నాడు, దేవుణ్ణి చూడలేదు. దేవుడు చెప్పిన మాట విన్నాడు. విన్న తర్వాత తన కుమారుని ఇవ్వమన్నప్పుడు వెనుకాడకుండా బలి అర్పించాడు పిల్లరా. బలిచ్చాడు దేవుని కొరకు, బలి అర్పించాడు. ఏమాత్రం వెనుకాడలేదు. ప్రభువా నా కుమారుని ఏ విధంగా కాపాడుని ప్రార్థన చేయలేదు. దేవుని మాట విన్నాడు, నమ్మాడు, క్రియ చేశాడు, పని చేశాడు. దేవుడు చెప్పిన పని చేశాడు. క్రియ అంటే ఏది? దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం చెయ్యాలి. అవే దేవుని కార్యాలు పిల్లారా. నిజంగా ఆ క్రియ చెయ్యబట్టే ఆ రోజు ఏ ఆధారం లేదు. నిజంగా మరణించిన వారు తిరిగి లేచినట్టు ఏ ఆధారం లేదు. ఏ ఆధారం లేకపోయినా సరే అబ్రహాము గారు గొప్పగా నమ్మారు దేవుణ్ణి. నా దేవుడు మృతులను సైతము తిరిగి లేపుతాడు అనే విధంగా నమ్మాడు గనుకనే బలిగా ఇవ్వటానికి సిద్ధపడిపోయి కత్తి కూడా పెట్టడానికి పోయాడు పిల్లారా తల మీద. కానీ దేవుడు కాపాడాడు. ఎందుకంటే ఆయన హృదయంలో నిశ్చయించుకున్నాడు తన కుమారుని బలిగా అర్పించడం కొరకు. ఈరోజు దేవుడు మనల్ని అడగలేదు మీ కుమారుని బలిగా ఇవ్వమని, మీ పిల్లలకు నా జ్ఞానం నేర్పమని చెప్పాడు. మనల్ని మీ పిల్లల్ని చంపండి అని చెప్పలేదు. ఆ రోజు పాత నిబంధన కాలంలో అబ్రహాము గారిని పరీక్షించాడు అంతే తప్ప ఈరోజు మనల్ని బలిగా ఇవ్వమని మనకు చెప్పలేదు పిల్లారా. అంటే అబ్రహాము గారి తన క్రియల ద్వారా తన విశ్వాసం అనేది చూపించాడు పిల్లారా. క్రియలు లేకపోతే మన విశ్వాసము నిష్ఫలమైనదే, వృధాదే. మరి ఇలాంటి విశ్వాసం ఎవరికైనా ఉందా? ఆలోచించండి. క్రియలు ఇంత గొప్పగా దేవుని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా? భక్తులలో ఉన్నటువంటి విశ్వాసం ఎవరికైనా ఉందా? దేవుడే ఆన్సర్ చెబుతున్నాడు. ఇలాంటి విశ్వాసము ఎవరిలో ఉందా అంటే ఒకసారి చూడండి ఆ మాట. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక పిల్లారా, దేవుడే చెబుతున్న మాట. ఇలాంటి విశ్వాసము అబ్రహాము గారిలో ఉన్నటువంటి విశ్వాసము, భక్తులలో ఉన్నటువంటి విశ్వాసము ఎవరిలోనైనా ఉందే? ఈ రోజున్న ప్రపంచంలో ఎవరినైనా ఉందా అని చూస్తే ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా, మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి అని పౌలు గారు చెబుతూ, విశ్వాసము అందరికీ లేదు.
ఎవరికి లేదు ప్రియులారా. లేదు మాది విశ్వాసం అని వీళ్ళు చెప్పొచ్చు. చెప్పాను కదా, చూసి నమ్మేది కాదు విశ్వాసము, చూడక నమ్మటమే విశ్వాసం ప్రియులారా. అది కూడా క్రియలతో కూడినదై ఉండాలి నీ విశ్వాసము. అదే నిజమైన విశ్వాసము. మరి ఇలాంటి విశ్వాసం మనకు ఉందా? ఏ రోజైనా ఆలోచించారా? అదే దేవుడు చదువుతున్నాడు, మీరు విశ్వాసము కలిగిన వారి జాబితాలో ఉన్నారా, లేదంటే మరే జాబితాలో ఉన్నారు? ఒకసారి చెక్ చేసుకోమని దేవుడు చదువుతున్నాడు. ఒకసారి చూడండి ఆ మాట కూడా పిల్లారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం పిల్లారా, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకొనుడి అని అంటుండే పిల్లారా. ఏ రోజైనా పరీక్షించుకుంటున్నారా? మనం పరీక్షించుకోవాలి. లోకంలో పరీక్షించుకోపోవచ్చు, వాళ్ళు అవసరాల కొరకు దేవుని దగ్గరికి రావచ్చు. మనం అలా ఉండకూడదు. మనం నిజంగా దేవుని వల్ల విశ్వాసం కలిగి ఉన్నామా లేదో పరీక్షించుకోవాలి. దేవుడే చెప్పాడు, పరీక్షించుకోండి, మిమ్మల్ని టెస్ట్ చేసుకోండి, పరీక్షించుకోండి ఒకసారి. మీలో విశ్వాసం ఉందా, లేదంటే ఊరిక గాలికి రేపబడిన వారిమిగా, ఏదో అవసరాల కొరకు ఎదురు చూసేవారిమిగా, లేదంటే ఏదో అద్భుతాలు జరుగుతాయి చూద్దామన్న విధంగా ఉంటున్నామా? అలా ఉండకూడదు. మన విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసమే దేవుడు యాక్సెప్ట్ చేసేది. అదే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము. అలాంటి విశ్వాసమే భక్తులు కలిగారు. మనకు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు కలిగి ఉన్నారు పిల్లారా. వారు కలిగింది ఏందో తెలిసిన, మృతులను సైతము దేవుడు తిరిగి లేపుతాడని అబ్రహాము గారు నమ్మారు. ఈరోజు మనము నమ్మాల్సింది ఇదే. మరణించిన తర్వాత మరొక బ్రతుకు దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అని నువ్వు నమ్మాలి. మనం నమ్మాలి ప్రియులారా. భక్తులు నమ్మింది అదే. మరణించిన తర్వాత మరొక బ్రతుకు మనకు ఉంది అని నమ్మాలి. ఎవరైనా ఈ మాటలు చెప్పి నమ్మిస్తున్నారా? ఇది నమ్మరు ప్రియులారా. మనుషులు నమ్మరు ఇవి. మరణించిన తర్వాత మరొక బ్రతుకు ఉందంటే తర్వాత సంగతి ఎవరికి తెలుసండి? ప్రస్తుతం ఉన్న జీవితాన్ని అనుభవించాలన్న విధంగా మాట్లాడతారు. నిజంగా అందుకే సువార్త చెప్పడము చాలా కష్టము. నమ్మేశాడని మనం చదువుతుంటాం. ఎందుకు నమ్మాడు? ఇదిగో స్వస్థత జరిగింది కనుక నమ్మాను అని చెప్పుకుంటూ వస్తుంటారు. అది కాదు దేవుడు చెప్పమంది. నిజంగా మరణము తర్వాత మరొక బ్రతుకు ఉంది అని చెప్పి, సువార్త అంటే అదే కదా, మరణము, సమాధి, పునరుత్థానము, అదే సువార్త అంటే. అది చెప్పాలి. యేసు క్రీస్తుల వారు మరణించి తిరిగి లేచారు. ఆయన ఎలా తిరిగి లేచారో మనల్ని కూడా తిరిగి లేపుతాడు అని చెప్పి ప్రజలను నమ్మించి దేవుని దగ్గరికి నడిపించడము. ఇదే ఈ మాటలు చెప్పి నమ్మించమను. ఎవరు నమ్మరు. బోధకులు కూడా అందుకే ప్రజలు నాడి పట్టుకున్నారు. వీరి అవసరాలకు అయితే వీళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. కాబట్టి మనము అవసరాలను ఎరగేద్దాము, అప్పుడు వీళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. అప్పుడు మనం దోచుకుందామన్న విధంగా వీళ్ళు ఉంటున్నారు పిల్లారా. అది కాదు విశ్వాసము. మీరెప్పుడు అలా ఉండకూడదు, మీరు మాయలో ఉండకూడదని, మీరు విశ్వాసంలో వృద్ధి పొందాలని ఈ మాటలు తెలియజేస్తున్న పిల్లారా. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, నాకు మీకు తెలియజేస్తున్నాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి. నేను ఎలాంటి విశ్వాసం ఉన్నాను? దీని అవసరాల కొరకు వచ్చానా దేవుని దగ్గరికి, లేదంటే దేవుడు నా కన్న తండ్రి ఈ భూమి మీద కాపాడుతాడు, భూమిని విడిచిన తర్వాత కూడా మరొక జీవితాన్ని నాకు ఇవ్వబోతున్నాడు అని నమ్మి వస్తున్నారా? ఆలోచించండి పిల్లారా. ఆ కన్న తండ్రికి నేను ఏం చేయాలని వస్తున్నారా? ఆలోచించండి. నేను క్రియలు చేయాలి నా దేవుని కొరకు, నాకున్న దాంతోనే నేను చేయాలి. దేవుడు ధనవంతుల్లాగా నిన్ను ఏదో చేయమని కోరుకోడు. నువ్వు ఏది చేయగలిగితే, అందుకే ఆయన అన్నాడు మంచినీళ్ళ కూడా లెక్క రాసుకున్నాడంటే ఇంకా ఆలోచించు. అంటే మంచినీళ్ళు ఇవ్వడం కూడా దేవుని క్రియనేనా? ఆయన దృష్టిలో అదే. నువ్వు చేయగలిగింది అదే. పేద విధవరాలు 2 కాసులు వేసింది, 2 కాసులు వేసింది. మరి ధనవంతులతో కంపారిజన్ చేయలేం కదా. వాడు ఉన్నవాడు, డబ్బులున్నవాడు, వాడికి ఉన్న దాంట్లో కొంత వేసాడు. ఆ కొంతలో ఆ 2 కాసుల కన్నా 100 రూపాయలు ఎక్కువ అనుకో. ఆయనంత మాత్రం అతను ఎక్కువ వేసినట్ట కాదు. మనకున్న దాన్ని బట్టి, మనము దేవుని ప్రేమించిన దాన్ని బట్టి మనం దేవుని కొరకు చేస్తాం చూడండి. అదే దేవుడు మెచ్చుకునేది. అదే నిజమైన విశ్వాసం పిల్లారా. అదే నిజమైన విశ్వాసము. మామూలుగా నేను చూసి నమ్ముతానంటే అది విశ్వాసం కాదు పిల్లారా. చివరగా ఒక సందర్భం చదివి ముగించుకుందాం. భక్తుల జీవితాలలో విశ్వాసం అనేది ఎలాంటిదో తెలిసిన, క్రియల రూపంలో ఉంది. క్రియల రూపంలో వారి విశ్వాసం ఉంది. కానీ ఈరోజు మన భక్తుల జీవితాల్లో కనపడటం లేదు. ఒకరోజు నెబుకద్నెజరు
బబులోను సామ్రాజ్యం అధిపతి నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించాడు పిల్లరా. బంగారు ప్రతిమను చేయించి ప్రతి ఒక్కరూ ఈ ప్రతిమకు నమస్కరించాలి, ఈ ప్రతిమకు నమస్కరించాలి అని ఆజ్ఞాపించాడు. ఒకసారి చూడండి ఆ మాట. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం పిల్లరా, 1వ వచనం నుంచి మనం చూస్తే, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానములో దానిని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. ఒక ప్రతిమ చేయించి ఏం చేశాడంటే 4వ వచనం నుంచి, ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలో మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లనగోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణ, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్ని గుండంలో తక్షణమే వేయబడును అని ఒక ఆజ్ఞ జారీ చేశారు పిల్లారా. ఈ మ్యూజిక్ వాయించిన వెంటనే మీరందరూ ఆ ప్రతిమకు నమస్కరించాలి అని చెప్పారు పిల్లారా. అలా ఆజ్ఞ ప్రకారం ప్రతి ఒక్కరు నమస్కరించారు. ఆ ప్రతిమకు ప్రతి ఒక్కరు నమస్కరించారు. అయితే ముగ్గురు నమస్కరించలేదు పిల్లారా. వాళ్ళెవరో తెలిసిన, షడ్రక్, మేషక్, అబేద్నెగో. అప్పుడు ఆ కల్దీయులలో కొందరు వచ్చి రాజుకు కంప్లైంట్ చేశారు, రాజా, మీ ఆజ్ఞ ప్రకారము ప్రతి ఒక్కరు ఆ ప్రతిమకు నమస్కరించారు కానీ ముగ్గురు, చెరలో నుంచి పట్టబడినటువంటి ముగ్గురు మాత్రం వాళ్ళు నమస్కరించలేదు రాజా అంటే రాజుగారికి గొప్ప కోపం వచ్చేస్తుంది. రౌద్రంతో ఊగిపోతూ, ఎవరో వాళ్ళని తీసుకురా, నా సన్నిధికి తీసుకురమ్మంటే వాళ్ళని తీసుకుని వస్తారు పిల్లారా. తీసుకొని వచ్చినప్పుడు రాజు అడుగుతాడు, వీరు చెప్పేది నిజమేనా? నిజంగా మీరు నమస్కరించలేదా? నేను ప్రతిష్ఠించిన ఈ ప్రతిమకు మీరు నమస్కరించలేదా అంటే వారు పలికిన మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఇలాంటి మాటలు పిల్లారా. ఒకసారి చూడండి వారి విశ్వాసం చూడండి. 3వ అధ్యాయము 15వ వచనం నుంచి పిల్లారా, బాకాను, పిల్లనుగురుని, పెద్ద వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాద్యము ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగుల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని నెబుకద్నెజరు పలికాడు పిల్లారా. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం చూడండి, 16వ వచనము. షడ్రకు, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం వలనన్న చింత మాకు లేదు. ఏమి అగ్నిగుండంలో పడవేస్తా అన్నంత మాత్రాన మా దేవుని విడిచిపెట్టి ప్రతిమకు నమస్కరిస్తామని అనుకుంటున్నావా? అసలు దీని గురించి ఆలోచించటానికి మేము ఏమాత్రం చింతించము, దీని గురించి ఏమాత్రం ఆలోచించము, భయపడము అన్న విధంగా మాట్లాడుతున్నారు పిల్లారా. చింత లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మమ్మల్ని రక్షించటానికి సమర్థుడైనటువంటి దేవుని మేము సేవిస్తున్నాము. నువ్వు ఒకవేళ ఈ అగ్నిగుండంలో వేసినంత మాత్రాన మేము కాలిపోతాము అని మీరు అనుకుంటున్నామో, మా దేవుడు రక్షింపగల సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా వారు పలుకుతున్న మాట చూడండి, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎంత అద్భుతమైన మాట ఆలోచించండి. టోటల్గా వాళ్ళ బాడీని అప్పగించేశారు పిల్లారా. ఇంకా చంపుకోండి అన్నట్టుగా విడిచిపెట్టారు. మా దేవుణ్ణి మాత్రం మేము విడిచిపెట్టము. చంపుతారా? చంపేయండి, వేయండి, అగ్నిగుండం లేసుకోండి, దీని గురించి మేము పెద్దగా చింతించమన్న విధంగా మాట్లాడుతున్నారు. ఎవరిలో ఉంది ఇలాంటి విశ్వాసం? ఆలోచించండి. ఎవరిలో ఉంది? ఆలోచించండి పిల్లరా. ప్రాణాలకు తెగించి దేవుని నమ్మటము, ఇదే క్రియలతో కూడిన విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసం అని దేవుడు చెప్పాడు కదా. వీళ్ళు క్రియలు చూపించారు. సరే, వీళ్ళు మాటలు చెప్పి డప్పాలు చెప్పి చివరికి పడేసే ముందు వద్దు రాజా మేము నమస్కరిస్తామని అన్నారా?
అనలేదు. వీళ్ళు ఆ మాటలు పలికేసరికి రాజుగారికి కూడా వణుకు పుట్టింది. ఏంది ఇలా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి అయితే ఇమ్మీడియట్గా తన సైన్యానికి చెప్పాడు, వీళ్ళని కట్టేసి అగ్నిగుండంలో పడేయండి, అగ్నిగుండాన్ని నార్మల్గా ఉన్నదానికంటే 7 అంతలుగా వేడి చేయండి అని చెప్పేసి ఆ వేడి కలిగినటువంటి అగ్నిగుండంలో పడవేయటానికి తీసుకెళ్తారు పిల్లరా. ఎవరైతే పడవేయటానికి వచ్చారో వాళ్ళు చనిపోతారు, ఆ వేడికి తట్టుకోలేక. అగ్నిగుండం వేడి తట్టుకోలేక చనిపోతారు. కానీ పడవేయబడినటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోలు మాత్రము అలా అగ్నిలో అలా తిరుగుతూ ఉన్నారు, నార్మల్గా బయట తిరిగినట్టుగా పిల్లరా. అప్పుడు నెబుకద్నెజర్ చూసి ఆశ్చర్యపడిపోయి కలవరపడిపోయి, బాబు మనం వేసింది 3 కదా, నాకు 4 కనపడుతున్నారు అని అడుగుతాడు. ఆ 4వ వాడు ఎలా ఉన్నాడో తెలుసునా, దేవుని కుమారుని వలె దేవతల వలె ఉన్నాడు అని చెబుతాడు పిల్లరా. అంటే దేవుని దింపారు వాళ్ళు తెలుసునా. అలాంటి విశ్వాసం మనం ఉండాలి. మన జీవితాల్లో కూడా దేవుడు దిగాలంటే ఇలాంటి త్యాగం ఉండాలా. త్యాగం ఉన్నప్పుడు దేవుడు దిగుతాడు. దావీదు గారిని చూడండి, గొలియాత్ ఎక్కడ, దావీదు గారు ఎక్కడ? తెగింపు ఉండాలి మనలో, ఆ తెగింపు ఉండాలా. అలా తెలుసుకోకుండా నాకేదో ఇస్తాడు అంటే అది విశ్వాసం కాదు ప్రియులారా. ఈవిడి ఎవడని బాలుడైనా సరే దావీదు లేపేయడానికి వెళ్ళాడు గొలియాతును, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడిని. అగ్ని అంటే ఎవరికైనా చనిపోతాం, ఇంకా అగ్నిలో పడవేస్తే చనిపోవాల్సిందే. కానీ వీళ్ళు ఎలా సిద్ధపడిపోయారో తెలుసునా, మేము చావటానికైనా సిద్ధమే కానీ ఈ ప్రతిమను మాత్రం మేము మొక్కము. అది ప్రియులారా, క్రియలతో కూడినటువంటి విశ్వాసము. తర్వాత దేవుడు ఎంత గొప్పగా కాపాడాడో తెలుసునా, వారి వెంట్రుక కూడా కాలలేదు తెలుసునా. వారి వెంట్రుక, కనీసం వెంట్రుక కూడా కాలలేదు, కనీసం దానికి అగ్ని వాసన కూడా రాలేదు తెలుసా. అగ్ని వాసన కూడా రాలేదు. అగ్నిమాపక యంత్రంలో పనిచేసే వాళ్ళని చూస్తే వాళ్ళు ఏదన్నా తగలబడుతున్నప్పుడు ఆర్పేసి ఇంట్లోకి వస్తుంటారు, వాళ్ళ దగ్గర స్మెల్ వస్తుంటుంది తెలుసునా. వారేమి అగ్నిలో కాలినోళ్ళు కాదు, అగ్నిని ఆర్పటానికి పోయిన వాళ్ళు. ఎందుకంటే ఆ వేడికి తగిలి 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 వాళ్ళకు ఆ బాడీ అంతా వాసన వస్తుంది. కానీ వీరి విషయంలో ఆ వాసన లేదు, కనీసం తల వెంట్రుకలో ఒక ఎంట్రుక కూడా రాలిపడలేదు పిల్లరా. దేవుడు దిగాడు, తన భక్తులను కాపాడుకోవటానికి దేవుడు దిగాడు. మన జీవితాలలో కూడా దేవుడు దిగాలంటే మన భక్తి కూడా ఇలానే ఉండాలి, మన విశ్వాసం కూడా ఇలానే ఉండాలి. ఇస్తాడు పిల్లారా, ఏదైనా చేస్తాడు మన పట్ల. జాబు ఒక చిన్నది, గర్భఫలం ఒక చిన్నది దేవునికి, పెళ్ళి ఒక చిన్నది, నీ ఆరోగ్యం ఒక చిన్నది. అది వాటి గురించి దేవుడు ఏమన్నాడో తెలుసునా, మీరు వాటి గురించి చింతించద్దు. మీరేం చేయాలి, నా రాజ్యాన్ని నా నీతిని ఎతకండి, అవి మీకు అవసరము నాకు తెలుసు. మీకు జాబు కావాలని తెలుసు, మీకు పెళ్ళి కావాలని తెలుసు, లేదంటే మీకు పిల్లలు కావాలని తెలుసు, నీకు ఆరోగ్యం కావాలని తెలుసు. అవన్నీ నేను ఇస్తాను, మొదట నువ్వు నా పనిలో ఉండు అని చెబుతున్న పిల్లారా. నిజమైన భక్తులు ఇదే చేశారు, దేవుని కార్యాలలో ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుడు దిగాడు, వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు పిల్లారా. మనం బైబిల్ చరిత్ర చదివితే, భక్తుల జీవితాలు చూస్తే ఇదే మనకు కనపడుతుంది. మరి ఇలాంటి విశ్వాసం ఎవరిలోనైనా ఉందా? ఇలాంటి విశ్వాసము ఎవరిలోనైనా ఉంటుందా? ఆలోచించండి. పక్కన వారి గురించి మనకు సంబంధం లేదు. ఈరోజు మనం వింటున్న మనలో ఇలాంటి విశ్వాసం ఉందా లేదనేది మనం చూసుకోవాలి. ఇలాంటి విశ్వాసమే నలుగురిలో తీసుకొచ్చే విధంగా మనం దేవుని మాటలు ప్రకటించాలి తప్ప ఏదో ఆశ పుట్టించి దేవుడు ఏదో ఇస్తాడు, దేవుడు ఏదో ఇస్తాడు అని చెప్పేసి మోసపూరితమైన బోధలు చేసి చివరికి నువ్వు పోతూ అగ్నిగుండంలోకి నిన్ను ఫాలో అయిన వాడిని కూడా అగ్నిగుండంలో పడేస్తే ఎలా? నువ్వు గుడ్డివాడివైపోయి గుడ్డివాడిగా ఉండి మిగతా గుడ్డివారికి కూడా త్రోవ చూపితే ఇద్దరు పోయి గుంటలో పడతారని క్రీస్తు వారు చెప్పారు. క్రిలరా, క్రైస్ట్ చర్చ్ ఖమ్మం గుడ్డిగా నమ్మామని మేము చెప్పటం లేదు. గుడ్డిగా మేముండి మిమ్మల్ని గుంటలో పడేయటానికి మేము రాలేదు. నిజంగా ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పాలి, మీరు తెలుసుకోవాలి. మీరు కూడా దేవుని కొరకు గొప్పగా భక్తులలాగా తయారవ్వాలనేదే మా కోరిక. మీరు గొప్ప భక్తులు, దేవునికి భక్తులుగా కావాలనేదే మా ఆశ ప్రియులారా. దేవుని సంకల్పం కూడా అదే. పరిపూర్ణమైన విశ్వాసం ఏమిటంటే ఇదే. ఒకసారి చూడండి, ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుదాం. అబ్రహాము గారు నిజంగా లెక్క చేయలేదు, మరణిస్తాడు తన కుమారుడనే లెక్క చేయకుండా బలి అర్పించాడు. అలాగే షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా అదే చేశారు పిల్లారా.
మరణానికి వారు ఏం భయపడలేదు. ఆ క్రియలతో చూపించారు తమ విశ్వాసాన్ని. దేవుణ్ణి ఎంతగా నమ్మారో ఆ క్రియలతో చూపించారు. ఒకసారి చూడండి, మరొకసారి ఆ మాట చదివి ముగించుకుందాం పిల్లారా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది. క్రియల మూలముగా, క్రియల మూలముగా, క్రియల మూలముగా. క్రియలు లేకపోతే నీ విశ్వాసము పరిపూర్ణము కాదు. నీ విశ్వాసమే కాదు అని చదువుతుండు. 26వ వచనం అదే అధ్యాయం పిల్లారా. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణం లేకపోతే ఇది డెడ్ బాడీ అని చెబుతాం. చనిపోయాడండి అని చెబుతున్నాం. ఎందుకు పనికిరాదు, పాతి పెట్టడమే. అది ఎలాంటిదో, నువ్వు క్రియలు లేకుండా నేను దేవుని నమ్మాను అని ఈరోజు క్రైస్తవ ప్రపంచం చేస్తున్నట్టుగా చేస్తే నీ విశ్వాసం మృతము. దానివల్ల వచ్చే ప్రయోజనమేమి లేదు. మనకి ఏ ప్రయోజనం రాదు. భూమి మీద ఉన్నంతకాలము నేను దేవుని దగ్గరికి పోతాను, పరలోకం పోతానని మాయలో ఉంటావే తప్ప పడిపోయిన తర్వాత అర్థమవుతుంది. ఆ ధనవంతుడిలాగా. ధనవంతుడికి అప్పుడు అర్థమైంది, కింద పడిపోయిన తర్వాత అర్థమైంది. ఆ కింద పడిపోక ముందే తెలుసుకోవాలి మనం. భూమి మీద దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినప్పుడే వాస్తవాలు తెలుసుకొని ఆ వాస్తవ ప్రకారం మనం జీవించాలి. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందో తెలిసినా రోజు రోజుకు అవిశ్వాసమే ప్రజల్లో నాటుకుపోతుంది పిల్లారా. వాడిది విశ్వాసం కాదు. ఈ వచనాలన్నీ దేవుడు మన కొరకే రాయించాడు. క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పాడు. ఎవరు క్రియలు చేస్తున్నారో ఆలోచించండి. ఎవరు చేస్తున్నారు? చెయ్యటం లేదు. ఆడే విశ్వాసము మృతమే. అందుకే యేసుక్రీస్తుల వారు అన్నారు, అయ్యో నేను భూమి మీదికి రాబోతున్నాను, నా పిల్లలను, నన్ను వెంబడించిన వారిని, నా కొరకు కష్టపడ్డ వారిని, నా కొరకు పనులు చేసిన వారిని నేను తీసుకెళ్ళబోతున్నాను తండ్రి దగ్గరికి. రాజ్యాన్ని తండ్రికి అప్పగింపబోతున్నాను. అప్పుడు భూమి మీద నేను విశ్వాసం కనుగొంటానా అని యేసుక్రీస్తుల వారే ప్రశ్న అడుగుతున్నాడు. ఒకసారి ఆ మాట చూసి ఇంకా ముగించుకుందాం పిల్లలు. ఒకసారి చూడండి, రాయబడిన మాటలు కనీసం బోధకులైన చదివి ప్రజలకు వివరించాలి కదా. వివరించకుండా కేవలం మభ్యపెడుతూ వారిని అవిశ్వాసంలో పెంచి పోషిస్తున్నారు పిల్లరా. మీరు అలా ఉండకూడదనే వాస్తవాలను మీ మధ్యకు తీసుకొస్తున్నాం. 18వ అధ్యాయము లూకా సువార్త 8వ వచనం పిల్లరా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నానని చెప్పి చివర్లో అంటున్నాడు. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అంటే దాని అర్థమైంది. విశ్వాసం కనుగొనను అనే అర్థం పిల్లరా. ఉండదు. ఈరోజు 850 కోట్ల మంది ప్రజలలో క్రైస్తవులుగా 400 కోట్ల మంది చెప్పుకుంటున్నారు, పేరుకంతే, పేరు చెప్పుకుంటున్నారు. మరి విశ్వాసులు వీళ్ళంతా ఆలోచించండి. నాది ఈ డినామినేషను, నాది పలాని డినామినేషను, అది చూస్తారే తప్ప దేవుడు ఏం చెప్పాడు అనేది మాత్రం ఎవ్వరు చూడరు. అలాంటి మాయలో మీరు ఉండకూడదు. ఎప్పుడు ఎవ్వరు ఉండకూడదు. దేవుడు చెప్పింది వినాలి. ఇది నేను చెప్పినా సరే ఇది ఉందా లేదా, దేవుడు చెప్పింది బైబిల్లో రాయించాడా లేదా, లేదంటే మనోడు చెప్పాడు కదా, లేదంటే మా అయ్యగారు చెప్పారు కదా అని నమ్మితే మనమే మోసపోతాం పిల్లారా. అలా మోసపోకూడదు. భూమి మీదికి యేసుక్రీస్తుల వారు వచ్చే సమయానికి విశ్వాసం అనేది ఉండదు. అందుకే నోవాహు దినములు ఎలాగుండునో అలానే మనిషి కుమారుని రాకడ దినములు ఉంటాయని అన్నాడు. నోవాహు దినములు ఎలా ఉన్నాయి? ఒకే ఒకడు నీతిమంతుడు. ఈ తరంలో నువ్వే నీతిమంతుడని నోవాహు గారి గురించి చెప్పాడు. అందరినీ లేపేశాడు. అదే జరుగుతుంది క్రీస్తు 2వ రాకడలో. ఎవరు ఉండరు, అందరినీ లేపేయడమే. అదే జరుగుతుంది పిల్లారా. లోతు గారి దినములు ఎలాగున్నాయో అలానే మనిషి కుమారుని దినము అలానే ఉంటుందని అన్నాడు. గ్రహించండి, మనసు పెట్టండి, ఆలోచించండి. నిజంగా ఈరోజు భక్తులు మా దగ్గర 1,00,000 మంది సంఘం అని చెబుతున్నారు. దేనికి ఉపయోగము? దేవునికి పనికొచ్చే వాళ్ళ? ఆలోచించండి. ఆయనేమో మీరు విశ్వాసం లేని వారిని దేవుడు చెబుతుండు, సరి చేసుకోండి అంటుండు, పరీక్షించుకోండి అంటుండు. మనోళ్ళేమో పరీక్షించుకున్నారు, చూసుకోరు. నేను నమ్మేదే విశ్వాసం అని అవసరాలకు నమ్ముతూనే ఉంటారు పిల్లరా. మనలో ఎవ్వరు అలా ఉండకుండా క్రియలతో కూడిన విశ్వాసం కలిగిన వారిగా, పరిపూర్ణమైన విశ్వాసం గల వారిగా మనమందరం ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి,
మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. నిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడుతూ కన తండ్రి మీ పాద సన్నిధిని మమ్మల్ని చేర్చి విలువైన మీ మాటలు మాకు నేర్పినందుకు కృతజ్ఞతలు తండ్రి. అమాయక ప్రజలు ఎంతో మంది నాయన మోసగాళ్ళ చేతిలో మోసపోతున్నారు. ఏది విశ్వాసమో తెలియని స్థితిలో బ్రతుకుతున్నారు తండ్రి. వాస్తవాలు మీరు మాకు రాయించినా అవి నమ్మకుండా తండ్రి వారి అవసరాల కొరకే నమ్మేవారివిగా ఈరోజు సమాజమంతా మారిపోతున్న తరుణంలో తండ్రి మాకు వాస్తవాలు తెలియజేసి సత్యాన్ని మా కళ్ళ ముందు పెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. కొన్ని మాటలు మీ పిల్లలకు వివరించాను. వారు విని విడిచిపెట్టేవారుగా కాకుండా వారిని మోసం చేసుకోకుండా తండ్రి విన్న మాటలకు ప్రతిఫలం తెచ్చేవారిగా వారి హృదయాల్లో నాటబడి ఫలించేవారిగా మీ కృప చూపండి. వారును నేనును ప్రతి ఒక్కరము తండ్రి మీ మాట ప్రకారము జీవిస్తూ మీ కొరకు మేము కార్యాలు చేసేవారిగా మమ్మల్ని నిలబెట్టండి. పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. పేరు పేరున తండ్రి మీ పనిలో ఉంటున్నారు ప్రతి ఒక్కరు నాయన. వారిని అందరినీ దీవించండి. ఫల సంబంధమైన దీవులతో నింపండి. ఈ భూ సంబంధమైన వాటితో చూసి మోసపోకుండా మేము ఎవరి మీ నాయన పైన వాటినే మేము చూడులాగున మా అందరి మనోనేత్రాలు వెలిగించి ముందుకు నడిపించండి. మీ పిల్లలుగా అందరినీ దీవించమని వారి అవసరాల్లో తోడుగా ఉండి నడిపించమని మీ కృప చూపి బలపరిచి ముందుకు నడిపించమని మీ సేవలో ఇంకా ముందుకు నడిపించమని వేడుకుంటూ క్రైస్ట్ చర్చ్ ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండి నడిపించమని మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.